వెల్కమ్ టు ది లియో. ఆ రోజు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ఋషికొండకు గుండు కొట్టి జగన్మోహన్ రెడ్డి కట్టించుకున్నటువంటి అత్యంత విలాసవంతమైనటువంటి ప్యాలెస్లో అడుగడుగునా కూడా అవినీతి అక్రమాలు నిబంధనల ఉల్లంఘనలే ఉన్నాయని చెప్పి నిన్న కాగ్ రిపోర్ట్ అయితే కడిగేస్తూ ఒక నివేదిక అయితే విడుదల చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి భారీ అవినీతుల్లో ఈ ఋషికొండ ప్యాలెస్ కూడా ఒకటిగా మారబోతుంది. ఇది నేను చెబుతున్నదో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ చెబుతున్నది కాదు. కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండి ఇలాంటి అవకతవకలను వెలికి బయటికి తీస్తుందో ఆ కాగే ఒక స్పష్టమైన నివేదికనైతే ఇచ్చింది. కానీ వైసీపీ నుంచి ఒక్కడు కూడా నోడి మీద పట్ల దాదాపుగా మొదట 160 కోట్ల రూపాయలతో నిర్మించాలి అనుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అంచనాను తర్వాత 350 కోట్లు అదనంగా పెంచడం పట్ల జరిగినటువంటి ప్రతి దానిని కూడా కాగు తన నివేదికలో వివరించింది. అంటే 160 కోట్లకి 350 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? సరే అనుకున్నప్పటికీ తర్వాతకి ఏదైనా మార్పులు చేర్పులు వస్తే 30 కోట్లు 40 కోట్లు వచ్చి 160 కోట్లు అనుకున్నది 200 కోట్లు అవ్వాలి. అంతేగాని 350 400 కోట్లు అయ్యిందంటే ఏంటి ఇక్కడ? రెండోది న్యాయ సమీక్షకు కూడా పంపల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా పెద్ద పత్తిత్తి మాటలు చెప్పాడు. ఏమని? 100 కోట్లు దాటిన ప్రతి ప్రాజెక్టును కూడా మేము న్యాయ సమీక్షకు పంపుతాం, ఆ తరువాతే దాన్ని అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెబితే అప్పట్లో సాక్షి పెద్దగా ఎలివేషన్ వేసుకుంది. వైసీపీ నాయకులు కార్యకర్తలు దాని గురించి చాలా పెద్దగా డప్పు కొట్టుకున్నారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అదే 100 కోట్ల రూపాయలు న్యాయ సమీక్షకు పంపలేదు సరికదా. రెండోది ఏం చేశాడంటే ప్రతిదాన్ని విడగొట్టాడు. 100 కోట్ల కంటే లోపే, ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్లు అనుకోండి ఒక ప్రాజెక్టు విలువ, దాన్ని 99 కోట్లు 99 కోట్ల కింద ఎడగొడతాడు. అప్పుడు ఏమవుద్ది? 100 కోట్ల లోపు ఉంటాయి కాబట్టి న్యాయ సమీక్షకి పంపక్కర్లా. ఇదే మాస్టర్ ప్లాన్ ఇంకో చోట కూడా అమలు చేశాడు. ఎక్కడో తెలుసా? పిల్లలకు కిట్లు ఇచ్చారు చూసారా? ఆ కిట్ల విషయంలో కూడా ఇదే మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. వాస్తవానికి పిల్లలకి ఇచ్చే కిట్టు మొత్తాన్ని కూడా మనం ఒక సింగిల్ యూనిట్గా సింగిల్ యూనిట్గా భావిస్తే దాని విలువ 100 కోట్లు దాటద్ది. ప్రతి సంవత్సరం జగనన్న కానుకని ఇచ్చాడు కదా విద్యార్థులకు. సో 100 కోట్లు దాటద్ది విద్యార్థులకు ఇచ్చిన కిట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? దాన్ని విడగొట్టాడు. ఎలా విడగొట్టాడు తెలుసా? బట్టలు 1 యూనిట్, షూ 1 యూనిట్, టై 1 యూనిట్, బెల్ట్ 1 యూనిట్, బ్యాగ్ 1 యూనిట్ కింద ప్రతిదాన్ని ముక్కలు కింద నరికేస్తే అప్పుడు ఏమైంది? 400-500 కోట్లు అయ్యేది కూడా ఒక్కోటి 90 కోట్లు 95 కోట్లు 98 కోట్లు 100 కోట్లకు రోపు రావడం వల్ల దేన్ని న్యాయ సమీక్షకు పంపల. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది. సో నేను ఋషికొండ విషయంలో అయితే కాగ్ చెప్పింది, నేను చెప్పలా, కాగ్ చెప్పింది. ఏమని? నిబంధనలకు విరుద్ధంగా 100 కోట్లు దాటిన దాన్ని న్యాయ సమీక్షకు కూడా పంపలేదు, కొన్నిటికి లెక్కాపత్రాలు కూడా లేవని చెప్పి నిన్న కాగు ఎండగట్టింది. అంటే అడుగడుగున అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు ప్యాలెస్ ఎందుకు కట్టాడంటే అందరూ చెప్పేది కథ ఏంటంటే భారతీరెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి, అంటే తన భార్య భారతీరెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి. సో ఋషికొండ మీద ప్యాలెస్ని గిఫ్ట్ ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దాని గురించే కట్టుకున్నాడు. సో ఇది ఓపెన్ సీక్రెట్, కాదని అనటానికి లేదు. జగన్మోహన్ ఎందుకంటే లోన వాడిన టైల్స్ దగ్గర మొదలుపెట్టి అక్కడ వాష్రూమ్లో వాడిన సింక్ దగ్గర మొదలుపెట్టి మన చేతులు కడుక్కునే వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ దగ్గర మొదలుపెట్టి ప్రతిదీ కూడా అత్యంత ఖరీదైనటువంటి బాతు టబ్బే 30 లక్షల రూపాయలంట. ఆ వాష్రూమ్ షింక్ మన బాత్రూమ్ దగ్గర ఉండే షింకే అది దాదాపుగా 15 లక్షలు 18 లక్షలు అంట. అంటే గోల్డ్తో చేశారా ఏంటా అని చెప్పి అప్పట్లో ట్రోల్స్ కూడా వచ్చినాయి. సో బంగారంతో చేసినంత ధరలు అవ్వవు కదరా అని చెప్పి అప్పట్లో ట్రోల్స్ వచ్చినాయి. సో ఎందుకు అంత కాస్ట్ అయిందంటే అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి లగ్జరీ కోరుకున్నాడు. ఎందుకంటే అది తాను ఉండబోయేది అది కాబట్టి లగ్జరీ కోరుకున్నాడు. ఒక ప్రభుత్వ భవనాన్ని ఎవడైనా అంత లగ్జరీతో కడతాడు? నేను అడుగుతున్నా. ఇప్పుడు మన సొంత ఇల్లు అనుకోండి 1 లాక్ కడతాం, మనం అద్దెలకి ఇచ్చే పర్పస్ అయితే 1 లాక్ కడతాం, లేదు షాపులకి వేరే వాటికి కమర్షియల్ అయితే 1 లాక్ కడతాం కదా. మరి ప్రభుత్వ ఆఫీసులు అయితే ఒకలాగా ఉంటాయి, మన ఇళ్ళు అయితే ఒకలాగా ఉంటాయి కదా. మరి ప్రభుత్వ ఆఫీస్ అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నప్పటికీ తన ఇంటిలో ఇప్పుడున్న ఇళ్ళ కంటే కూడా అత్యంత వైభవంగా కట్టుకున్నాడని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే అది ప్రభుత్వ సొమ్ముతో కట్టాడు, అయ్యేమో తన సొమ్ముతో కట్టుకున్నాడు. తన సొమ్ము అంటే అవినీతి అక్రమాస్తుల నుంచి దోచుకున్న సొమ్ము అనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఋషికొండ ప్యాలెస్ పనుల్లో నిబంధనలకు తూట్లు, వ్యయం 164 కోట్ల నుంచి 350 కోట్లకు పెంచేశారు, పనులు విడగొట్టి చేసేశారు, 100 కోట్లకు మించిన పనులకు న్యాయ సమీక్ష లేదు. వైకాపా ప్రభుత్వంలో
ప్యాలెస్ పనులపై కడిగేసిన కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. ఇదేమి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఈయనే సంస్థ కాదు ఇది. వైకాపా ప్రభుత్వంలో విశాఖలోని ఋషికొండపై 350 కోట్లు ఖర్చు చేసి చేపట్టిన హరిత రిసార్ట్స్ పునర్నిర్మాణం, అదే ప్యాలెస్ పనుల్లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా కాగ్ గుర్తించింది. ఈ కారణంగా 164 కోట్ల అంచనాలతో ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు పనులు 350 కోట్లకు పెరిగినట్టుగా తేల్చి చెప్పింది. ప్యాలెస్ మొత్తం నిర్మాణం సమగ్ర ప్రాజెక్టు నివేదిక లేకపోవడం, అంటే ఈ ప్యాలెస్ నిర్మాణానికి అసలు ఫస్ట్ డిపిఆర్ లేదు. డిపిఆర్ అనేది ఒకటి ఉంటుంది. ఏ ప్రాజెక్టుకైనా ముందు డిపిఆర్ అనేది ఉండాలి, దాని తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. బట్ దీనికి డిపిఆర్ అనేది లేకుండానే పనులకు టెండర్లు పిలిచే ముందు న్యాయ సమీక్షకు పంపాలనే నిబంధనలు కూడా ఉల్లంఘించారని కాగ్ తెలిపింది. గత ప్రభుత్వ పెద్దలు మౌలిక ఆదేశాలపై పనులు విడగొట్టి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు చేయించినట్లుగా గుర్తించింది. కొండపై మట్టి తవ్వకం, రాయి తొలగింపు వంటి పనుల్లో కూడా నిబంధనలకు పాతరేసినట్లుగా వెల్లడించింది. అంటే పనులు విడగొట్టి అంటే ఎందుకు విడగొట్టారనేది నేను ఇందాకే చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కిట్ విషయంలో ఏదైతే చెప్పానో, బెల్ట్ ఒక యూనిట్, బ్యాగ్ ఒక యూనిట్, షూ ఒక యూనిట్ కింద విడదీసి జగన్మోహన్ రెడ్డి ఎలా చూపించాడో ఇక్కడ పనులను కూడా విడగొట్టి చేయించాడు. వాస్తవానికి మనం ప్రాజెక్ట్ ఇచ్చామంటే గుత్త కింద ఇచ్చేస్తాం, మొత్తం నిర్మాణం అంతా ఒకళ్ళు చూసుకుంటారు, ఇంటీరియర్ అంతా ఒకళ్ళు చూసుకుంటారు, పోనీ అలాగ ఇచ్చేస్తాం. బట్ అలా కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ విడగొట్టాడు. ఎందుకని? 100 కోట్లు లోపు రావాలి. రెండోది, ఎక్కడైనా సరే కొన్ని 100 కోట్లు దాటితే కొన్ని దాన్ని న్యాయ సమీక్షకు పంపాలి. అది జగన్ పెట్టిందే, కానీ న్యాయ సమీక్ష కూడా పంపాలి. ఇదే విషయం కాగు కడిగేసింది. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణ అంచనా వ్యయం వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో 164 కోట్ల నుంచి 350.16 కోట్లకు పెరిగిందని కాగు తప్పుపట్టింది. ప్రాజెక్టు అమలు సమయంలో రవాణా ఖర్చు, మట్టి తవ్వకాల పరిమాణం పెరుగుదల మొదలగునవి అంచనా వ్యయం పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. కొండకు వాయువ్యం వైపున ఉండాల్సిన ప్రతిపాదిత స్థలంలో కాకుండా కొండకు నైరుతి వైపున నిర్మాణాల అంచనాలను తయారు చేసినట్లుగా ఆ రికార్డుల పరిశీలనలో తెలిసింది. అంటే వాస్తవానికి దాన్ని కట్టాల్సిన పక్క కాకుండా ఆపోజిట్లో కూడా కట్టినట్టుగా తెలిపింది. సో ఇంకా గుర్తించిన ఉల్లంఘనలు ఏంటంటే, నేల ప్రొఫైల్లో మట్టి, సాఫ్ట్ డీసెంట్ డిగ్రేడ్ రాకు, అలాగే హార్డ్ టోన్స్ వంటి అంచనాల్లో మార్పులు చేశారు. మట్టి పరిమాణం 7.02 లక్షల ఘనపు మీటర్లకు బదులుగా 11.46 లక్షల ఘనప మీటర్లు తవ్వినట్టుగా కూడా వాళ్ళు ప్రాజెక్టుల్లో చూపించారు. ప్రాజెక్టు మొత్తానికి డిపిఆర్ రూపొందించని కారణంగా అమలు చేయాల్సిన పనులు, బ్లాకుల నిర్మాణం, వాటి అంతర్గత పనుల విషయంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సరైన అంచనాలు తయారు చేయలేకపోయింది. అంటే నేను అదే చెప్పింది, ఇవన్నీ కూడా ఒక మామూలుగా మనం సిస్టమేటిక్గా కట్టాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా మనం కట్టాలి. ఎక్కడ అక్రమాలు, అవినీతి జరగకుండా మనం చూసుకోవాలి అనుకుంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. డిపిఆర్ సమగ్రంగా డిపిఆర్ రెడీ చేసుకోవాలి, కాంట్రాక్టర్ని రెడీ చేసుకోవాలి, మన ప్రభుత్వ సైడ్ నుంచి నిబంధనలు మొత్తం చెప్పాలి, దాన్ని ప్రభుత్వం పర్యవేక్షించాలి. కానీ ఇక్కడ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టి డిపిఆర్ లేకపోతే వాళ్ళకి మట్టుకు ఏం తెలుస్తుంది? వాస్తవానికి డిపిఆర్ ఎందుకు లేదు అంటే దోచుకోవడానికి అవకాశం ఉండదు డిపిఆర్ ఉంటే. ఇప్పుడు డిపిఆర్ అంటే ఏంటి? ఇదిగో దీని గ్రౌండ్కి ఇంత, స్లాబ్కి ఇంత, లేకపోతే దాని పిల్లర్స్కి ఇంత, ప్రహారీకి ఇంత, గార్డెన్కి ఇంత, లోన ఇంటీరియర్కి ఇంత అని ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది డిపిఆర్లో ఉంటుంది. సో అది దాని ప్రకారమే వాళ్ళు ముందుకెళ్ళాలి. ఏదన్నా 1 or 2% అటు ఇటుకు వస్తే రావచ్చు తప్ప తర్వాత రేట్లు ఏమైనా మార్పు వచ్చి ప్రాజెక్ట్ లేట్ అయితే, బట్ ఆ విధంగానే ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ డిపిఆర్ ఉంటే ఏమవుద్ది? వాళ్ళు దోచుకోవడానికి అవకాశం ఉండదు. అందుకనే డిపిఆర్ లేకుండా ఎందుకు పనులు చేపట్టారంటే వాళ్ళు ఏం పెచ్చోళ్ళు కాదు. ఇప్పుడు కట్టే ప్రాజెక్టు 100 కోట్ల కంటే పైనే ఉంటుందని వాళ్ళకి ముందే తెలుసు. మరి డిపిఆర్ ఎందుకు సిద్ధం చేయలేదు అంటే తెలియక కాదు. డిపిఆర్ ఉంటే ఇది దోచుకోవటానికి ఉండదు. డిపిఆర్ లేకుండా మౌలిక ఆదేశాలు అయితే దీనికి 50 కోట్లు పెట్టు, దీనికి 200 కోట్లు పెట్టు, దీనికి 100 కోట్లు పెట్టు అని చెప్పొచ్చు. సో అందుకనే మౌలిక ఆదేశాలతోనే ఈ మొత్తాన్ని కూడా నిర్మాణం చేశారు. అందుకనే ఇది భారీగా పెరిగిపోయిందని చెప్పారు. న్యాయ సమీక్ష ఏది? 100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన అన్ని ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచే ముందు న్యాయ సమీక్షకు పంపాలన్న విషయాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. పనిలో భాగంగా ఏదైనా భాగాన్ని వేరు చేసినా, విభజించి కొత్తగా అదనపు పనులు చేసినా అలాంటివి ప్రాజెక్టులో అంతర్భాగమే అవుతాయి. వీటిని టెండర్ పిలిచే ముందు కూడా న్యాయ సమీక్షకు పంపించలేదని చెప్పి గుర్తించింది. అంటే ముక్కలుగా చేసినా కానీ ఈ ప్రాజెక్టులో ఒక భాగమే.
కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి విస్మరించాడు. సో మొదటగా రిసార్ట్ స్థలాన్ని సదును చేయడానికి రోడ్డు విస్తరణకు 92 కోట్లు అనుకుంటే దాన్ని ఏకంగా 160 కోట్లకు పెంచారు. అలాగే అంటే 4 బ్లాకులు నిర్మాణానికి ఫస్ట్ 72 కోట్లు అనుకుంటే దాన్ని 94 కోట్లకు పెంచారు. 4 బ్లాకుల్లో అంతర్గత పనులకు అసలు మొదటగా అంచనా వేయలేదు, కానీ రెండోసారి ఏంటంటే 96 కోట్లు అనుకున్నారు. అంటే 164 కోట్లతో పోవాల్సింది ఎందుకు 350 కోట్లు అంతకు మించి అయ్యింది అంటే కేవలం అందులో అనేక అవినీతి అక్రమాలు అవకతవకలు జరిగాయి, నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ ఋషికొండ ప్యాలెస్ అనేది అవినీతి అక్రమాల మయం, పూర్తిగా న్యాయ సమీక్షను విస్మరించి డిపిఆర్ కూడా లేకుండా కేవలం మౌలిక ఆదేశాలతో నిర్మాణాలు చేపట్టడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి నోరు మెదిపితే బెటర్, ఎందుకంటే నీ హయాంలో అత్యంత ముచ్చటబడి కట్టుకున్నటువంటి ప్రాజెక్టు విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయి, న్యాయ సమీక్ష చేయలేదు, మొత్తం లోపభూయిష్టంగా ఉందని చెప్పి కాగు చెప్పినప్పుడు దాని మీద నోరు తెరవలసిన బాధ్యత వైసీపీ నేతల మీద ఉంటుంది. అడ్డగోలుగా వచ్చేసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద పడిస్తే ఏముంటుంది? కాగు చెప్పిన దాని మీద ఏదైనా సమాధానం చెబితే బాగుంటుంది. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ ఋషికొండలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.